మరి 2025 సంవత్సరం నూతన సంవత్సరంలో దేవుడు మనందరినీ సజీవుల లెక్కలో ఉంచి మరొకసారి మనందరం కూడా కలుసుకొని దేవుని మందిరంలో మరి కూర్చొని ఆయన సన్నిధిలో ఆయన వాక్కు వినడానికి, ఆయనని స్తుతించడానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ దినము వాక్యంలోకి వెళ్ళక ముందు ఎవరైనా ఇద్దరు సహోదరులు వాక్యం కోసం ప్రార్థన చేయండి. వాక్యం కోసం ప్రార్థన చేయాలి అన్నప్పుడు ఎవరైనా ఎవరి గురించి చేస్తారంటే వాక్యం చెప్పే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తారు. అయితే వాక్యం చెప్పేవాళ్ళు చెప్తుంటే ఇప్పుడు ఒక బెలూన్ ఉందనుకోండి, ఆ బెలూన్ ఊదాలి. దానికి రంధ్రం ఉంటే ఎంతసేపు ఊదినా ఊదే వాళ్ళ ప్రయాసం వ్యర్థం అయిపోద్ది. అట్లానే వినే వాళ్ళ కోసం కూడా దయచేసి ప్రార్థన చేయండి. వినే బిడ్డలకి వాళ్ళకి ఏం అవసరమో అది వాళ్ళు గ్రహించుకోవడానికి దేవుడు కృపనిస్తే వాళ్ళు సంతోషంగా వెళ్తారు. నేను ఒక చిన్న కథ చెప్తాను మీకు. నేను సండే స్కూల్ టీచర్ని కదా, అందుకే నేను కథ చెప్తా. ఫస్ట్ ఒక పిల్లి ఉందంట. మీరు ఎంతమంది డబ్బులు దాచిపెడతారు? చెయ్యి చూపించాలంటే భయం అవుతుందా? అందరూ కనీసం 10 రూపాయలన్నా దాచిపెట్టలేదా ఎవరు? సరే, అయితే దాచిపెడతారు కదా. ఈ పిల్లి అంట ఒక కిడ్డీ బ్యాంక్ కొనుక్కుంది, అంటే గల్ల గురిగి లాంటిది కొనుక్కొని డబ్బులు దాచిపెట్టుకుంటుంది. ఎందుకు? లండన్ వెళ్ళాలి. లండన్లో అక్కడ ఎలిజబెత్ రాణి సింహాసనం మీద కూర్చొని ఉంటే ఆమెని చూడాలని రోజు డబ్బులు దాచిపెట్టుకుంటుందంట. దాచిపెట్టుకుంటుంటే ఒకరోజు టికెట్కి సరిపోయిన అన్ని డబ్బులు అయినాయంట. అయినప్పుడు ఏం చేసిందంటే మంచిగా మరి వాహనం ఎక్కి వెళ్ళిపోయింది. ఎక్కడికి? ఎలిజబెత్ రాణి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. పిల్లి కాబట్టి మనలాంటి వాళ్ళని అయితే లోపల రానివ్వరు, ఆ బకింగమ్ ప్యాలెస్ గేట్ దగ్గరనే ఆపేస్తారు. కానీ అది పిల్లి కాబట్టి మరి ఎట్లానో ఒకట్లా ఆమె కూర్చునే ఆ సింహాసనం చైర్ కిందికి వెళ్ళి దాక్కుందంట. రాణి ఇంకా రాలేదంట. అయితే రాణి వస్తుంది, నేను ఆమెను చూస్తా, రాణి వస్తుంది, నేను చూస్తా అని చెప్పి అనుకుంటుంది పాడుకుంటా. ఈలోపు ఒక ఎలిక వచ్చిందంట. ఎలిక రాగానే ఏం చేసింది? దాన్ని తోటి ఆడడం స్టార్ట్ చేసింది. దాన్ని ఎట్లా పట్టుకోవాలని అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఈలోపు రాణి వచ్చింది. శాసనాలన్నీ జారీ చేసి అక్కడ ఏమేమి చెప్పాలో చెప్పేసింది, వెళ్ళిపోయిన తర్వాత ఎలిక కూడా దొరకలేదు దీనికి, పిల్లికి. పాపం దాచిపెట్టుకున్న డబ్బులన్నీ ఖర్చు పెట్టింది. ఇప్పుడు రాణిని చూద్దామని పోయేసరికి వెళ్ళిపోయిందని తెలిసిందంట. ఇప్పుడు చాలా బాధపడుకుంటా వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది. అందరూ రాణి ఎట్లుంది అంటే ఎలుకలాగా ఉంది అని చెప్పింది. మరి ఏం చెప్తుంది? చూడలేదు, అది చూసింది ఎవరిని? ఎలుకని. అట్లనే మనం కూడా ఇక్కడ నిలబడిన వాళ్ళేం గొప్ప కాదు, కానీ మాట్లాడే దేవుడు గొప్పవాడు. కాబట్టి ఆయన స్వరం వినడానికి మనమందరం వచ్చినప్పుడు సాతాను ఏం చేస్తాడంటే వేరే విధాలుగా మన మనసుని పోనిచ్చి మనం వచ్చిన ఉద్దేశం నెరవేర్చబడకుండా చేస్తాడని. అందుకనే మనము ఎవరైనా ఇద్దరు దయచేసి వాక్యం కోసము అందరికి మరి వాక్యము మేలైనదిగా ఉండేటట్టుగా ప్రార్థన చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థించిన సహోదరులకి వందనాలు. మరి వాక్యంలో నుండి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. ఎవరైనా చదివి వినిపించండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు,
ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. దేవుడి వాక్యం దీవించును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక ముందు మరి ఆయన గురించి చెప్పబడిన వాక్యము. ఇది రాసింది ఎవరు అంటే యెషయా ప్రవక్త. యెషయా ప్రవక్త అంటే జరగబోయే వాటిని చెప్పే వాళ్ళని ప్రవక్త అంటారు. అయితే జరగబోయే వాటిని చెప్పేవాళ్ళు అన్యులలో ఉంటారు, దేవుని బిడ్డలలో కూడా ఉంటారు. మరి ఇంతకుముందు అంటే మరి ఓల్డ్ టెస్టిమెంట్ అంటే పాత నిబంధన కాలంలో యాజకులు ప్రవక్తల ద్వారా పరిచర్య జరిగిందనమాట. కాబట్టి ఈ యెషయా ప్రవక్త గురించి మనం కొంచెం తెలుసుకుంటే, మరి యెషయా ప్రవక్త భార్య కూడా మంచి ప్రవక్త, ఆమె కూడా ప్రవక్త. ఆయన కూతురు పేరు, ఆయన కుమార్తె పేరు హెప్సిబా. ఆయన అల్లుడి పేరు ఏం పేరు అంటే హిజ్కియా రాజు. మనం చాలామంది ఎప్పుడైనా ఆయుష్ పెంచమని అడిగేటప్పుడు హిజ్కియా రాజుని గుర్తు చేసుకుంటారు. 15 సంవత్సరాల ఆయుష్ ఆయన పొడిగించబడుతుంది కదా. అయితే ఈ యెషయా ప్రవక్త భార్య కూడా మంచి ప్రవక్త. ఆయన కుమార్తె పేరు హెప్సిబా. ఆమెని ఈ హిజ్కియా రాజు వివాహం చేసుకున్నాడు. కాబట్టి హిజ్కియా రాజుకి యెషయా ప్రవక్త ఏమవుతాడు? క్విజ్ మామయ్య అవుతాడు కదా, మామయ్య అవుతాడు. అయితే ఈ హెప్సిబా హిజ్కియాలకు పుట్టిన అబ్బాయి పేరు మనష్షే. ఏం పేరండి? మనష్షే కూడా ఒక రాజు. హిజ్కియా ఎంత మంచి రాజో, మనష్షే అంత మూర్ఖుడు. ఆయన దేవుణ్ణి ఏమాత్రం కూడా సంతోషపెట్టలేదు. మరి ఈ ప్రవక్తల మాటలు ఎంత కఠినంగా ఉంటాయంటే, మంచి జరగాలి అనుకునే వాళ్ళకి చాలా మంచిగా ఉంటాయి, కానీ దేవుణ్ణి బాధ పెట్టే వాళ్ళకి వాళ్ళు చెప్పే మాటలు చాలా కఠినంగా ఉంటాయి. కాబట్టి మనిషి విగ్రహారాధన చేస్తూ దేవుని ఆలయాన్ని పాడు చేసి మరి యూదా ప్రజలను, బెన్యామీను ప్రజలను, యెరూషలేంలో ఉన్న వాళ్ళందరినీ మరి విగ్రహారాధన వైపు తిప్పుతున్నాడని చెప్పి యెషయా ప్రవక్త ఆయనకి ప్రవచనం చెప్పి బుద్ధి చెప్పినప్పుడు కోపంతో ఆయనని రంపంతో కోపించి చంపేస్తాడు. అంటే సొంత మనవడే ఆయన. మనం అనుకుంటాం కదా, సొంత మనవడే, కుమార్తె యొక్క కొడుకు. కానీ అతను దేవుని భయంలో పెంచబడలేదు. అది కారణం. అయితే ఎట్లా రంపంతో ఎట్లా కోస్తారు అని అంటే, మరి ఆయనని చంపాలనుకున్నప్పుడు ఎవరైనా ప్రవక్తలైనా సేవకులైనా ఎవరైనా మనుషులే. ప్రాణం అంటే ఎవరికైనా ఆశ ఉంటుంది, భయం ఉంటుంది. కాబట్టి ఆయన పరిగెత్తుకొని ఒక చెట్టు తొర్ర, అంటే చెట్టుకి రంధ్రాలు ఉండేవి అప్పుడు, అంత పెద్ద చెట్లు. ఇప్పుడు అంత బలమైన చెట్లు మనకు కనిపించట్లేదు, కానీ ఒక ఈ స్టేజ్లో సగం అంత లావు కూడా చెట్లు ఉండేవంట. అంటే అంత కాదు, కొంచెం వెడల్పు చెట్లు. ఒక మనిషి దాని తొర్రలోకి దూరే అంత చెట్టు అంటది. అయితే చెట్టు తొర్రలోకి వెళ్ళి ఆయన దాక్కున్నప్పుడు ఆ చెట్టుతో పాటు మనిషిని కూడా రంపంతో నరికిచ్చేస్తాడు మనిషి. అట్లాంటి చరిత్ర. మరి ఇప్పుడు అంతగా దేవుడి కోసం ప్రయాసపడిన వ్యక్తి యెషయా. అటువంటి యెషయా గారు చెప్పిన ప్రవచనంలో యేసయ్యకు ఏమని ఆయన పేరు పెట్టినాడండి? మొదటగా ఆశ్చర్యకరుడు, వండర్ఫుల్. దేవునికి ఆయన వండర్ఫుల్ అని చెప్పి పేరు పెట్టినాడు అనమాట. అయితే మరి యేసయ్యకి వండర్ఫుల్ అని పేరు పెడితే ఇప్పుడు మీరేం చెప్పాలి అంటే, నేను కూడా వండర్ఫుల్ అని చెప్పండి అనండి అందరూ. వెరీ గుడ్. ప్రతి ఒక్కరము కూడా ఏంటి? వండర్ఫుల్. ఎందుకంటే మన దేవునికి ఆ పేరు ఉంది అంటే అది కంపల్సరీ మనకు కూడా అది తగును. అయితే ఎంతమంది మీ జీవితం వండర్ఫుల్గా ఉండాలి అని ఆశపడుతున్నారు? చేయొద్దండి. ప్రతి ఒక్కరికి కూడా ఆ ఆశ ఉండాలి.
కంపల్సరీ ఉంటుంది. మీరు వచ్చి మందిరంలో కూర్చున్నారంటే దేవుని ఏర్పాట్లో మీరున్నారు, దేవుని హృదయంలో మీరందరు ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా వండర్ఫుల్ అన్నమాట దేవుని దృష్టిలో. అయితే అది ఎవరికి తెలుసు మనం వండర్ఫుల్ అని ఎవరు అనుకుంటారంటే సైతాన్లు అనుకుంటాయి అన్నమాట. దయ్యాలు చూసినప్పుడు అబ్బో నిర్మలమ్మ వండర్ఫుల్, ఎందుకంటే యేసయ్య కను దృష్టిలో పడింది. ఇన్ని వేల మంది, ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉంటే ఇందులో వీళ్ళు మాత్రమే ఆయన దృష్టిలోకి వచ్చారు అంటే వీళ్ళు రియల్లీ వండర్ఫుల్, గ్రేట్ అని అనుకుంటాడు. అందుకే ఈ వండర్ఫుల్ వెనకాల ఎవడు పడతాడు? సాతాను పడతాడు కదా. ఇప్పుడు దొంగ వండర్ఫుల్గా ఉండే వాటి వెనకాల పడతాడా, లేకపోతే పిచ్చి పిచ్చి వాటి వెనకాల పడతాడా? అద్భుతంగా ఉండే వాటి వెనకాలే, విలువైన వాటి వెనకాలే దొంగ పడతాడు. పిచ్చి పిచ్చి వాటి కోసం మరి రుబ్బు రోళ్ళు అలాంటివి ఉంటాయి కదా ఇంటి ముందు, సిమెంట్తో తయారు చేసిన తొట్లు, వాటి కోసం వస్తాడా? అంతంత పెద్ద ఎత్తుకపోవడానికి కాదు కదా. ఎందుకు వస్తాడు? చిన్న ముక్కు పొడికైనా బంగారపుదైతే అమృతం వంటి ఎమ్మటి పడతాడు అన్నమాట. అవునా కదా? అబ్బో భలే చక్కగా పెట్టుకొని వచ్చిందే బంగారపు ముక్కు పుడక అని చెప్పి అది చిన్నదైనా దాని వెంట పడతాడు. కానీ పెద్ద పెద్ద రోళ్ళు రోకళ్ళు ఎత్తుకెళ్ళడానికి దొంగ రాడు. అట్లాంటి రోళ్ళు రోకళ్ళు అనబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళు కూడా ప్రయోజకులే, కానీ విలువైన వాళ్ళు కాదు. వాళ్ళని ఎక్కడ పెట్టినా ఎవరు కదిలిచ్చరు, ఉపయోగించుకుంటారు. అంటే ఈ లోకంలో తెలివితేటలు ఉన్న వాళ్ళు, ఘనులైన వారు, గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు. మనకంటే కూడా మరి లోకంతో పోలిస్తే మనకంటే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళే. కానీ మరి నిజమైన దేవుని దృష్టిలో మనము అతి విలువైన వాళ్ళం. అంత విలువిచ్చి దేవుడు కొనుక్కొని ఆయన సన్నిధికి తీసుకొని వచ్చిన తర్వాత కూడా మన గురించి మనం తక్కువ అంచనా వేసుకోవడం. మనం చాలాసార్లు చేసే పొరపాటు ఏంది అంటే, ఎవరో మన గురించి ఒక డైలాగ్ చెప్తారు, ఈమె ఫలానా, ఈమె సో అండ్ సో అని మన గురించి అంటారు చూడండి. తప్పుడు మాటలు, తక్కువ చేసే మాటలు, విలువ లేని మాటలు అయ్యి మనం బాగా రాసుకుంటాం అన్నమాట. ఇక్కడ ఏమని, ఓహో నేనంట పనికిరాందాన్నంట, నాకు పని చేత కాదంట, నేను వంట చేస్తే చండాలంగా ఉంటుందంట, ఇలాంటివన్నీ ఎప్పుడో ఎవరో అన్నవన్నీ ఏం చేస్తారు, మైండ్లో పెట్టేసుకొని ఇంకా నేను అదే ఏమో అని ఫిక్స్ అయిపోతారు. అంటే ఇంకా అక్కడనే కూర్చుంటారు అనమాట, ముందుకు జరగరు. నేను మీకు మళ్ళీ స్టోరీ చెప్తా, ఒక చిన్న స్టోరీ. ఏనుగుందంట, ఏనుగుకి పిల్ల పుట్టింది. అది సర్కస్లో ఏనుగుకి పిల్ల పుట్టింది. దాన్ని ఏం చేస్తున్నారంటే, మన మామూలుగా ఫంక్షన్స్ అయినప్పుడు టెంట్ వేస్తాం కదా, టెంట్ వేసేటప్పుడు ఒక చిన్న సువ్వ లాంటిది, మేకు లాంటిది భూమిలోకి దిగగొట్టి దానికి కడతాం. అయితే అట్లాంటి సువ్వకి చిన్నప్పుడు ఏనుగు పిల్లని కట్టేసిండ్రంట. కట్టేసినప్పుడు అది ఏం చేసిందంటే ఇట్లా అన్నది, అంటే తప్పించుకొని పోదామని, తల్లి దగ్గరికి పోదామని ఎంత ప్రయత్నించినా రావట్లేదు. కొంచెం పెద్దగా అవుతుంది, ఏనుగు ట్రై చేసింది రాలే, ఇంకా కొంచెం పెద్దగా అయింది, ట్రై చేసింది రాలే. ఇంకా అది ఏమని మైండ్లో పెట్టేసుకుందంటే, ఈ శీలని వదిలిపెట్టి నేను రాలేను, ఈ శీలకి నన్ను కట్టేసే శక్తి ఉంది. ఇప్పుడు ఇది బాగా పెద్ద ఏనుగు అయిపోయినా కూడా దానికి కట్టేస్తే సైలెంట్గా అక్కడే ఉంటుంది. ఎందుకు అనంటే దాని మనసులో అదేమనుకుందంటే, నేను ఈ శీలను వదిలిపెట్టి రాలేను అనుకుంది. అట్లనే ఎవరెవరో అన్న మాటలు, గతంలో జరిగిపోయిన విషయాలను గురించి మన గురించి మనుషులన్న మాటలు, అవే మనసులో పెట్టుకొని ఇంకా వండర్ఫుల్గా ఉండాల్సిన మనము, ఆశ్చర్యంగా ఉండాల్సిన మనం ఎట్లా ఉంటున్నామంటే మామూలుగా ఉంటున్నాం. నేను అంతే ఇంతే అంతే. ఆరోగ్యం విషయంలో కానీ, ఆత్మీయ విషయంలో కానీ, కుటుంబ విషయాల్లో కానీ, ఎక్కడ సమాజం ముందు కానీ మనము అమ్మో వీళ్ళ వండర్ఫుల్ అని అనిపించుకోవాల్సిన మనము మనసులో సాతానుడు పెట్టిన మేకుకి మనల్ని మనం కట్టేసుకొని, మేకుల్లాంటి మాటలకు, మనుషులు మనకి పెట్టిన నిందలకు, అవమానకరమైన మాటలకు, ఎవరెవరో చేసిన డైలాగులు ఉంటాయి కదా మన గురించి, అవి మనం మనసులో పెట్టుకొని మనం ఎట్లా ఉండలేకపోతున్నామంటే వండర్ఫుల్గా ఉండలేకపోతున్నాము.
వండర్ఫుల్ దేవుడు, అంత దేవుడిని మనం పూజిస్తున్నాము. ఆయన దృష్టిలో చూడండి, ఒక సీఎం గారు వచ్చి ఒక పెద్ద మీటింగ్ పెట్టి అక్కడ నిలబడి మీ పేరు పెట్టి పిలిస్తే, లేకపోతే మిమ్మల్ని ఏదైనా హోదాలో ఉంచుతా అని, అమ్మ పలానా మీరంట మరి సమాధానమ్మ గారు ఈ హాల్యాలో ఉన్న వాళ్ళందరికీ మీరు మరి పలాని పెన్షన్లు ఈ ఏజ్లో వాళ్ళకి మీరు సంతకం పెడితేనే ఇస్తాము అని చెప్తే మనకెంత సంతోషం అవుతుంది కదా. అంటే ఒక సీఎం నన్ను గుర్తించాడు, అది కూడా నాకు ఒక అధికారం ఇచ్చినాడు. ఏంటంటే నేను సంతకం పెడితేనే హాల్యాలో ఎవరికైనా పెన్షన్లు అంటే, అబ్బో అది చాలా మంచి ఒక పెద్ద ఘనతకు కారణం. కాబట్టి అప్పుడు మనకేమనిపిస్తుంది అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. అట్లనే ఒక పట్టణాన్ని కాపాడడం కోసం దేవుడు అబ్రహాముతోటి బ్రతిమలాడుతున్నాడు. ఏమని బ్రతిమలాడుతున్నాడు? అబ్రహాము, ఈ పట్టణంలో ఒక 50 మంది నీతిమంతులు ఉంటే నేను ఈ పట్టణాన్ని కాపాడుతాను అంటే. ఇప్పుడు మీకు అర్థమైందా? మీరెవరు? పట్టణాన్ని కాపాడేవాళ్ళు. మీరు ఎవరు? మీరు పట్టణాన్ని కాపాడేవాళ్ళు. నిజంగానా అంటే అవును. కాబట్టి ఇప్పుడు ఒక పట్టణం మీద దాడి చేయాలి అంటే మొదటగా దాడి ఎవరి మీద జరుగుద్దండి? పట్టణాన్ని కాపాడే సైనికుల మీద దాడి జరుగుద్ది. అందుకనే మరి ఈ ప్రాంత ప్రజల కోసం ప్రార్థన చేయడానికి, ఈ ప్రాంతం కీడు నుండి తప్పించబడడానికి, ఈ ప్రాంత ప్రజలు క్షేమంగా ఉండడానికి నువ్వు కారణం అంటే నువ్వెంత వండర్ఫుల్, ఎంత ఆశ్చర్యం, అది ఎంత గొప్ప విషయం అది. మరి ఈ పట్టణ ప్రజలకి ఈరోజు తెలియకపోవచ్చు, కానీ ఒకగానొక దినాన దేవుడు మనల్ని చూపిస్తాడు. ఇదిగో ఈ బిడ్డను బట్టి ఈ కాలనీ కాపాడబడింది, ఈ బిడ్డను బట్టి ఈ ప్రాంతము ఆశీర్వదించబడింది, ఈ బిడ్డను బట్టే నేను ఈ ప్రాంతానికి వర్షం కురిపించా, ఆమె పొలం ఇక్కడ ఉంది కాబట్టి ఆమె ప్రార్థన చేస్తుంది కాబట్టి ఆమె పొలంలో పడిన వర్షం నీ పొలంలో కూడా పడింది అని దేవుడు చెప్తాడు. ఒక దినం వస్తుంది, మనం ఎవరమో చూపించే దినం వస్తుంది. కాబట్టి మన గురించి మనము ఏదైతే సాతానుడు ఒకప్పుడు చెప్పినాడో, మరి మేము అబద్ధమును నమ్ముచున్నాము, మాయ కింద మేము దాగి ఉన్నాము. మరి టీవీలో వచ్చేది ఏంటండి? సినిమాలు, సీరియళ్ళు, అవన్నీ ఏంటిదంటే కల్పితం, అదే పెద్ద అబద్ధం. కానీ వాటిల్లో చాలా వరకు జీవితానికి దగ్గరగా అనుసంధానించే విషయాలు ఉంటాయని చెప్పి చాలామంది మొదటగా ఆకర్షించబడతారు. కానీ తర్వాత జీవితాన్ని పక్కకు పెట్టి అదే జీవితం అనుకొని వీళ్ళు ఆ పనులు చేయడం స్టార్ట్ చేస్తారు. అట్లా నాశనం వైపు వెళ్ళిపోతారు. ఆశ్చర్యంగా ఉండాల్సిన వాళ్ళు, ఆశ్చర్యకరుణ్ణి కలిగి ఉన్న వాళ్ళు వీటిని ఆధారం చేసుకుంటే మాయ కింద ద్రాగి ఉన్నట్టు, అబద్ధాన్ని నమ్మినట్టు అయిపోతుంది అన్నమాట జీవితం. కాబట్టి మరి మొదటగా మరి మన ఆశ్చర్యం కలిగించే ఫస్ట్ విషయం ఏంటి అంటే, కీర్తనల గ్రంథం 139వ కీర్తన 14వ వచనం చదవండి. 139వ కీర్తన 14. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. చాలు సిస్టర్. ఇక్కడ ఫస్ట్ ఆశ్చర్యమైన సంగతి ఏంటి అంటే, దేవుడు మనల్ని కలుగజేసిన విధానము ఆశ్చర్యము. 139వ కీర్తన 4వ వచనము. కలుగజేసిన విధానం ఆశ్చర్యం అంటే మన శరీర అవయవాలు, మన యొక్క శరీర అవయవాలను దేవుడు కలుగజేసిన విధానం ఎటువంటిది అంటే ఆశ్చర్యమైనది. ఎంత ఆశ్చర్యమైనది అంటే చాలా ఆశ్చర్యమైనది. ఈ దినం వరకు మరి సైంటిస్టులు మరి కనిపెట్టలేని కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటి అంటే మానవుని మనసుని కనిపెట్టే, అంటే ఇప్పుడు నేనున్నాను, నేనేం ఆలోచిస్తున్నానో తెలుసుకునే యంత్రం అనేది ఇంతవరకు ఎవ్వరూ కనిపెట్టలేదు. నా మనసులో నేనేం మాట్లాడుకుంటున్నానో, ఏం బాధపడుతున్నానో, నాకేం దిగులుందో, నాకేం అవసరత ఉందో ఏ యంత్రానికి కూడా అది తెలియదు. నేను నోరు తెరిచి
చెప్పితే తప్ప తెలియదు. అలాంటి యంత్రాన్ని కనిపెట్టాలని శాస్త్రవేత్తలు ఈ రోజు కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మానవుని మనసు తెలిసింది ఒకే ఒక ఆశ్చర్యకరుడున్నాడు, ఆయనకి మాత్రమే సమస్తం తెలుసు. ఆయన మనం అడగక ముందే కూడా మనకి ఎన్నో విషయాల్లో మనకి సహాయం చేస్తాడు. కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి. మరి దేవుడు మన అవయవాల్ని కలుగజేసిన విధానం చూస్తే మనకి ఆశ్చర్యం వేస్తుంది. అయితే ఒకసారి ఒక ఆయనకి ఏమైందంటే యాక్సిడెంట్లో కన్ను పోయిందంట. ఏం పోయింది? కన్ను పోతే అయితే వాళ్ళు ఏం చేసినారంట అంటే, నేను ఇది కొంచెం మీకు ఆలోచన చెప్పించాలని చెప్పేదే, నిజంగా జరిగిన స్టోరీ ఏం కాదు, మీకు ఆలోచన తెప్పించడానికి చెప్తున్నాను. అయితే ఆయనకి ఏం చేశారంటే, ఊరికే కనిపించేది ఏముంది, జంతువు పంది. అయితే దానికి కన్ను తెచ్చి ఈయనకు పెట్టినారంట. పెడితే ఆయన పాపం బండి నడుపుతుంటే ఒక కన్ను స్ట్రైట్గా చూస్తుంది, ఈ కన్ను ఏమో పక్కకే చూస్తుందంట. ఏ కన్ను? పంది కన్ను. అది పక్కకే చూస్తుందంట, బురద గుంటల వైపు, అటు ఏదైనా దానికి కావాల్సినవి ఉంటాయి కదా, పైకి అస్సలు చూడదు పంది, కిందకే చూస్తుంటుంది అనమాట. అయితే ఈయన బండి నడిచినా ఒక కన్ను అనేది పక్కకే పోతుందంట. అయితే అయ్యయ్యో, ఎంతైనా మనిషి కన్నే, పంది కన్నే అని చెప్పి అన్నాడంట. అంటే అదెందుకు నేను ఈ మాట చెప్పినానంటే, దేవుడు మనల్ని కలుగజేసిన విధానము జంతువుల కంటే కూడా, సమస్త ప్రాణకోటి కంటే కూడా మానవుల్ని కలుగజేసిన విధానం అనేది చాలా గొప్పగా దేవుడు మనల్ని కలుగజేసినాడు. ఇప్పుడు శరీరంలో ఎన్నో బలహీనతలు ఉంటాయి, ఎన్నో భయాలు ఉంటాయి. కానీ మనం ఏం చేయాలి? మన జీవితంలో బలహీనతలు, ఇబ్బందికరమైన పరిస్థితులు, ఏదైనా ఇది బాగలేదు అట్లా ఉన్నప్పుడు మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. నువ్వు ఆశ్చర్యకరుడవు కదయ్యా, మరి ఆశ్చర్యమైన రీతిలో నాకు సహాయం చేయండి. అందరు చూస్తున్నారు కదా, అందరూ మమ్మల్ని చూస్తున్నారు కదా, నిన్ను నమ్ముకున్నామని చెప్పి వాళ్ళందరూ మా వైపు చూస్తున్నారు కదా, వాళ్ళు మమ్మల్ని చూసినప్పుడు అమ్మో వీళ్ళు వండర్ఫుల్ అనాలి, నా ఆరోగ్యం కూడా అట్లా ఉండాలి అని ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే 139 కీర్తనలో 14వ వచనంలో నన్ను ఆయన కలుగజేసిన విధానం చూడగా భయమును ఆశ్చర్యం పుడుతుందంట. మనల్ని చూసినప్పుడు, మన ఆరోగ్యం చూసినప్పుడు కూడా ఇతరులకి ఏం పుట్టాలి? భయము, ఆశ్చర్యం. మనల్ని ఎవరన్నా ఒక మాట శపించినారనుకోండి, నీకు అట్లా కావాలి అని ఏమన్నా అన్నారనుకోండి, అది మనకి అవ్వకూడదు. ఒకవేళ ఎట్లాంటి పరిస్థితులు మన జీవితంలో ఉన్నా వాటి వల్ల మనకి ఎటువంటి హాని కలగకుండా ఉండేటట్టు దేవుడు సహాయం చేస్తాడు అని నేను చెప్తున్నా. అంటే కొంతమంది జీవితంలో చేయడెందుకు అంటే, కొంతమంది విషయంలో మరి ఒక దైవ సేవకుడు ఉన్నాడంట, హెబ్రోన్ గాడ్ సర్వెంట్. ఆయనకి క్యాన్సర్ వ్యాధి వచ్చి చాలా బాధపడుతున్నాడంట, 3 సంవత్సరాలంట. అయితే మనకందరికీ తెలుసు కదా, పాల్ దినకరన్ గారు, డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారు వాళ్ళ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారు. వాళ్ళు వచ్చి ప్రేయర్ చేస్తే తప్పకుండా స్వస్థతలు జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళకి ఆ వరం ఉందని మనకందరికీ తెలుసు. అయితే ఆయన డిజిఎస్ దినకరన్ గారు, బ్రదర్ మీకు స్వస్థత రావాలని నేను ప్రార్థన చేస్తా అంటే, దయచేసి ఆ మాట మాత్రం చెయ్యొద్దు అన్నాడంట. ఎందుకు అనంటే, దేవుడు నన్ను చాలా ఉన్నతమైన ఆత్మీయ స్థితికి తీసుకెళ్ళడానికి నా జీవితంలో ఈ బలహీనతని అనుమతించినాడు అని నాకు చెప్పాడు. కాబట్టి ఇంత విఐపి సీట్లో నన్ను కూర్చోబెడితే అక్కడి నుండి కిందికి నువ్వు దించుతానంటే నేను దిగను నాయనా అన్నాడంట. అర్థమైందా? అంటే ఆత్మీయంగా చాలా లోతైన విషయం ఇది. అంటే అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. దేవుడు చాలా ఒక గొప్ప స్థితికి నన్ను తీసుకెళ్ళడానికి నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టినాడు. కాబట్టి నాకు అంత గొప్ప స్థితి నుండి నువ్వు మళ్ళీ నన్ను కిందికి తేవద్దు, నేను ఇక్కడే కూర్చుంటా, నాకు ఆయన కృప నాకు చాలును. సరే, అటువంటి విశ్వాసం ఉండి దేవుడు అటువంటి
సహనం మనకిస్తే మంచిదే, పర్వాలేదు. కానీ అన్యజనుల ముందు దేవుని నామము అవమానపరచబడకూడదు. మన బంధువులు అన్యులు చుట్టూ చూసే వాళ్ళు ఉన్నారు, దేవుని నమ్ముకుంటే వీళ్ళకి ఇట్లా అయింది అని వాళ్ళు అనుకుంటారేమో అని. ఒకవేళ దేవుడు మనల్ని స్వస్థపరచాలంటే ఆయన ఆశ్చర్యంగా స్వస్థపరుస్తాడు. ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన కలుగజేసిన విధానం చూస్తే భయము ఆశ్చర్యం పుడుతుంది. నూతనమైన అవయవాలు కూడా ఆయన దయచేస్తాడు. ఉన్నవి లేనట్టు, చెప్పండి, ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు ఆయన చేయగలడు. ఎంతమంది నమ్ముతున్నారు? అందరం నమ్ముతున్నాం కదా. తప్పకుండా దేవుడు మన విషయంలో చేస్తాడు అని నమ్మాలి. కొంతమంది ఉంటారు, అంటే వాళ్ళు జపాన్ అటువంటి దేశాల్లో ఉంటారు, వాళ్ళు కొన్ని సిద్ధాంతాలు నమ్ముతారు. ఇప్పుడు నేను ఆ సిద్ధాంతాలు ఏం బోధించట్లేదు, కానీ వాళ్ళు ఏమైతే నమ్ముతారో అది నేను చెప్తున్నాను. ఏం నమ్ముతారంటే, మనం మాట్లాడే మాటల్లో చావు అనే మాట కానీ, రోగం అనే మాట కానీ, ఇంకా కొన్ని మాటలు ఉంటాయి కదా, ఎక్కువ న్యూస్లో వింటూ ఉంటాం. ఈ మాటలు వాళ్ళ నోటితో కూడా వాళ్ళు ఉచ్చరించరంట. నోటితో ఉచ్చరించడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. ఎందుకంటే జీవ మరణములు నాలుక వశంలో ఉన్నాయంట. వాటి యందు ప్రీతి పడువాడు వాటి ఫలముని అనుభవిస్తాడనుంది. కాబట్టి ఇలాంటి విషయాలు ఏవైనా ఎక్కువగా కొంతమంది ఉంటారు, వాళ్ళ పేర్లు ఏం పెట్టాలంటే న్యూస్ ఛానల్స్. మా ఊర్లో అయితే వార్తావాణి వచ్చింది అంటారు. అలాంటి వాళ్ళు వస్తే అర్థమైందా? వార్తావాణి అంటే ఇంకా ఊర్లో జరిగిన ఈ నెగటివ్ న్యూస్లు మొత్తం చెప్తారనమాట. చెప్పి వేరే వాళ్ళకి భయం పుట్టిస్తారు. అక్కడ చైనాలో స్టార్ట్ అయిన వైరస్ గురించి మన ఇంటి పక్కన వెనకాలకే వచ్చింది అన్నట్టు చెప్తారంట ఈ వార్తావాణి వాళ్ళు. అప్పుడు వీళ్ళకి ఏమైపోతుంది? టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది, భయం స్టార్ట్ అయిపోతుంది. అట్లా అందుకనే అటువంటి పదాలు సాధ్యమైనంత వరకు వాటి గురించి మాట్లాడకుండా, వాటి గురించి ఆలోచించకుండా ఇప్పుడు చూస్తున్నాం. చూడడానికి అందరి చేతిలోకి వచ్చింది. ఒకప్పుడు లోకంలోనే ఉంది, కానీ ఇప్పుడు లోకము చేతిలో ఉంది. ఆగయా దునియా ముట్టిమే అంటే లోకం నా చేతిలోకి వచ్చేసింది అని ఫోన్ అడ్వర్టైజ్మెంట్ అనమాట అది. అందుకని ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు చదువుకునే పిల్లలు వాళ్ళకి సంబంధించినవి చూస్తారు, ఏ వయసు వాళ్ళు ఆ వయసు వాళ్ళు ఏది వాళ్ళకి కావాల్సినవి చూస్తారు. కానీ కొంతమంది ఉంటారు, ఇక అచ్చంగా ఎవరు చచ్చిపోయినారు, ఎక్కడ యాక్సిడెంట్లు అయినాయి, ఎక్కడ సూసైడ్స్ అయినాయి, ఇట్లాంటివే చూస్తారు. చూసింది కాక అమ్మో ఇంత భయంకరంగా అయిందంట, అంత భయంకరంగా అయిందంట అంటే చెప్తా ఉంటారు అనమాట. చెప్తా ఉంటే ఇక చెప్పే వాళ్ళకి వినే వాళ్ళకి మరి అవే ఆలోచనలు కదా. ఏం ఆలోచిస్తామో అదే మాట్లాడతామంట, ఏం మాట్లాడతామో అదే చేస్తామంట. అంటే ప్రభావం ఉంటుందని అర్థం. అంటే వెంటనే జరుగుద్దని కాదు, మనం ఎక్కువ ఆలోచించేవే మన మాటల్లోకి వచ్చేస్తాయి. తెలియకుండా మనం మాట్లాడేదే మన జీవితంలో జరిగే ప్రమాదాలు ఉంటాయి అని చెప్పి కొన్ని సిద్ధాంతాలు నమ్మేవాళ్ళు ఆ మాటల్ని ఎక్కువగా నోట్లో నుండి రాకుండా జాగ్రత్త పడతారు. మరి వాటి బదులు వాళ్ళు ఏం మాట్లాడతారు అంటే మంచి మాటలు మాట్లాడతారు. ఎవరైనా మంచి ఫలించే కుటుంబం ఉందంటే, అమ్మో వాళ్ళు బాబుని బాగా చదివిపించినారు, బాబు మంచిగా దేశానికి వెళ్ళి మరి మంచి ఉద్యోగం చేస్తున్నాడంట, తల్లిదండ్రులకి దిగులు లేదంట అంటే ఇలాంటి మంచి విషయాలు ఎక్కువ ఎందుకు మాట్లాడుకుంటారంటే వాళ్ళ జీవితాల్లో కూడా మంచి జరగాలనే ఆశ అంట. కాబట్టి ఏదో సిద్ధాంతాలు నమ్మే వాళ్ళ నోటి మాటల విషయంలో అంత జాగ్రత్తగా ఉంటే మనము ఆశ్చర్యకరుడు అనే ఆయన బిడ్డలం. కాబట్టి మన మాటలు ఆశ్చర్యాన్ని కొలిపేవిగా ఉండాలి. అయితే ఈ శరీర అవయవాల గురించి నిజంగా జరిగిన ఒక సంఘటన చెప్తాను. మరి మేముంటున్న ప్రాంతంలోనే ఒక ఆంటీ ఉన్నారు. ఆమె రోమన్ క్యాథలిక్ చర్చ్కి వెళ్ళేవామె. ఆమె అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఒక ఆఫీసర్గా పనిచేస్తుంది. ఆమె భర్త
జాయింట్ అంటే కలెక్టర్ తోటి పాటుగా ఉద్యోగం అన్నమాట. అంటే కలెక్టర్ అంత వాడు కాదు కానీ కొంచెం తక్కువ, జాయింట్ కలెక్టర్గా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఆమెకి ఏమైందంటే ఒకరోజు కడుపులో ఒక జబ్బు చేసినప్పుడు ఆమె చాలా బాధపడుకుంటూ ఉందన్నమాట. ఉన్నప్పుడు ఏమైందంటే ఆ ఆంటీకి మరి ఎవరో వాక్యం చెప్పినారంట. అమ్మ, దేవుని వాక్యం అనేది కీళ్ళలోకి, నరాలలోకి, మూలిగలలోకి కూడా వెళ్ళిపోతుంది. మూలిగ అంటే తెలుసు కదా, ఎముక లోపల ఉంటుంది మూలిగ. అయితే మాకు తెలిసిన మా చర్చ్లో ఒక ఆంటీకి మూలిగ లోపల క్యాన్సర్ వచ్చింది. అసలు మామూలుగా అది ఎవ్వరికి రాదంట, ఎన్నో వేల మందిలో ఒకరికి వస్తుందంట. అది కూడా కొత్త అంట ఆమెకు వచ్చినప్పుడు. ఆమెను దేవుడు బాగు చేశాడు. ఆమె చాలా పెద్ద 5 అంతస్తుల చర్చ్ కట్టించింది. ఇప్పుడు ఆమె చాలా బాగుంది, దేవునికి స్తోత్రం. అయితే ఆ మూలిగలో క్యాన్సర్ వస్తే డాక్టర్స్ ఏమన్నారంటే, ఎక్కడైనా క్యాన్సర్ వస్తే టెస్ట్ చేయొచ్చు కానీ మూలిగలో వస్తే చేయడం చాలా కష్టం. ఒక ఎముకలో నుండి మూలిగ బయటికి తీసి దాన్ని టెస్ట్కి పంపించాలంటే చాలా కష్టం అప్పట్లో, ఇప్పుడు కాదు. సరే, అయితే దేవుని వాక్యము మూలిగలోకి కూడా వెళ్తుంది. అంటే మనకి ఏ ప్రాంతంలో స్వస్థత అవసరమో తప్పకుండా ఆశ్చర్యకరుడు దేవుడు, ఆయనే మన అవయవాలన్నీ నిర్మించినాడు. కాబట్టి ఇప్పుడు నుండి మీ గురించి మీరు ఒక మంచి మాట అనుకోండి. దేవుడు నన్ను పలానా విషయంలో, దేవుడు మీకు తలనొప్పి ఉందనుకోండి, ఈ విషయంలో దేవుడు నన్ను బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు. నా కుటుంబంలో వాళ్ళ గురించి, ఎవరి గురించైనా వాళ్ళకి ఏ విషయంలో ఇబ్బంది ఉందో వాళ్ళని దేవుడు ఆ విషయంలో బాగు చేస్తాడు అని మీ నోటితో పలకండి. అప్పుడు వాళ్ళు బాగుపడే టైంలో ఆశీర్వాదం అనేది మీరు కూడా అనుభవిస్తారు, పొందుకుంటారు. మనమంట ప్రార్థన చేస్తామంట, పక్కింటోళ్ళు బాగుండాలయ్యా, వాళ్ళు పాపం నడిచి వెళ్తున్నారు, ఒక బండి కొనుక్కోవాలయ్యా, వాళ్ళు ఇల్లు కురుస్తుంది నాయన, వాళ్ళకి మంచి స్లాబ్ ఇల్లు ఇవ్వయ్యా అని ఒకవేళ మనం ప్రేమతో ప్రార్థన చేస్తే నువ్వు ఇంకా గొప్ప స్థానంలోకి వెళ్తావు, వాళ్ళు కూడా ఆశీర్వదించబడతారు. మన గురించి మనం చేసుకోలేదు కదా, ఎట్లా మనం ఆశీర్వదించబడుతున్నారంటే ఇతరులకి మనం ఏం కోరుకుంటున్నామో దేవుడు మొదటగా ఆ మంచి ఏదో మనకు చేస్తాడంట. అందుకనే మరి వాళ్ళ అట్లా ఎవరి గురించి అయినా కూడా మరి వాళ్ళ అర్హులైతే తప్పకుండా దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. అర్హులు కాకపోతే ఇంకా అది ఆయనకు మనము వదిలేసేయటం. సరే, అయితే ఆ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఆంటీ ఏం చేసిందంటే వాక్యం విని ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం చదువుతున్నప్పుడు అందులో మరి తల నుండి అరికాలు వరకు గాయాలు ఉన్నాయి, పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు అని అన్నీ విని ఆమె ఎప్పుడైతే చదువుతుందో ఆమెకు అప్పుడే ఒక పెద్ద ఆపరేషన్ అయింది కడుపులో. కానీ ఆ కడుపు అంతే వాపు తగ్గట్లేదంట. ఎన్నిసార్లు డాక్టర్ దగ్గర పోయినా పైన మెడిసిన్ ఈమె సరిగ్గా వాడట్లేదేమో అని చెప్పి పంపించేస్తున్నారు. ఎప్పుడైతే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం చదువుతుందో ఆమె కడుపు పగలడం స్టార్ట్ అయిందంట. ఆ కడుపుకి వేసిన కుట్లు మెల్లమెల్లగా ఓపెన్ అయిపోతున్నాయంట. అయిపోతుంటే చాలా భయం అనిపించింది. వాక్యం అంటే మూలిగలలోకి వెళ్తే బయటికి కూడా వస్తుందా చెప్పండి? అట్లా కాదు. ఏమొచ్చింది అంటే బయటికి దూది కత్తెర కనపడుతుందంట. ఆమె పొట్ట చీలేసి వచ్చి కుట్లు ఇట్లా పిగిలి కనపడుతుంటే వెంటనే భర్తకు ఫోన్ చేసి హాస్పిటల్కి వెళ్ళింది. అప్పుడు మళ్ళీ మొత్తం ఓపెన్ చేసి చూస్తే డాక్టర్స్ అవి మర్చిపోయి ఆ కత్తెర గుచ్చుకొని ఆమెకి పాపం సెప్టిక్ బాగా ఎక్కువైపోయింది, అస్సలు బ్రతకదని చెప్పినారు. కానీ ఆమె బ్రతికింది. ఆశ్చర్యకరుడు, అవయవాలని సృష్టించిన గొప్ప దేవుడు. ఆమె ఈరోజు గొప్ప సేవకురాలు, ఆమె కుమార్తె వాళ్ళందరూ కూడా సేవలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే ఎందుకు ఈ విషయం చెప్పిన అంటే వాక్యం చదవడం వల్ల మనకి ఏం జరుగుద్ది అంటే వాక్యమే దేవుడు, వాక్యమే ఆశ్చర్యకరుడు అని కూడా అనొచ్చు కదా, ఆయన పేరు అది కూడా ఉంది కదా. కాబట్టి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఒక వాక్యాన్ని మనం చదువుకొని ఆ తర్వాత ఆ వాక్యం ద్వారా మనం తప్పకుండా ఏదైనా మేలు మనము పొందుతాము. కాబట్టి దేవుడు మన అవయవాలని సృష్టించే విషయంలో ఆయన ఆశ్చర్యకరుడు.
తర్వాత మన జీవితంలో జరిగే కార్యాలు జరిగించే విషయంలో ఆయన ఆశ్చర్యకరుడు. యెషయా గ్రంథం 28:29. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 29వ వచనం. జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దీన్ని నేర్చుకొందురు, ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. కాబట్టి దేవుడు మనకి ఎలాంటి కార్యాలు చేస్తాడంటే ఆశ్చర్యమైన కార్యాలు మనం కూడా చేయడానికి దేవుడు మనకి అటువంటి జ్ఞానం ఇస్తాడంట. ఎటువంటి కార్యాలు చేయడానికి? ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడు. మరి బైబిల్లో దెబోరా అనే ఒక ప్రవక్తిని ఉంది. ఆమె మరి యుద్ధానికి మరి వెళ్తేనంట వాళ్ళు కాదంట యుద్ధం చేసింది, నక్షత్రములే నీ పక్షాన యుద్ధం చేసినాయని పాట పాడుతుంది అనమాట. నక్షత్రాలు వచ్చి యుద్ధం చేసినాయంట ఆమె వెళ్తే. కాబట్టి అది ఆశ్చర్యకరమా కాదా? మనం ఎవరమైనా నక్షత్రంతో పిలుస్తామా? రమ్మని అడగగలుగుతామా? మాట్లాడగలుగుతామా? లేదు. కానీ ఆమె ప్రార్థన చేసుకొని బయలుదేరి వెళ్తే నక్షత్రాలే వచ్చి వాళ్ళ పక్షాన యుద్ధం చేసినాయి అంట. మరి కొన్నిసార్లు మరి అగ్ని వడగండ్లతో దేవుడు యుద్ధం చేసినాడు. రకరకాల వాటితో దేవుడు యుద్ధాలు చాలా విచిత్రంగా ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు మనకి ఇది మన థీమ్ ఏంటిదంటే అంశం యుద్ధము యెహోవాదే. నాకు ఈ సంవత్సరం వాగ్దానం కూడా అదే. మా చర్చ్లో ఆంటీ వాళ్ళు వచ్చి నీ వాగ్దానం ఏంటి షైని అంటే యుద్ధం యెహోవాదే. అంటే ఎన్ని యుద్ధాలు చేస్తావు అని అంటున్నారు. అంటే ఇన్ని రోజులు నా కోసం చేసిన ఇప్పుడు జనాల కోసం యుద్ధం అంటే మోషే గురించే అన్నమాట. అందరినీ తీసుకొని వెళ్ళేటప్పుడు సరే. అయితే మరి ఈ యొక్క ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడు. మరి అనేక మందిని కాపాడే జ్ఞానం మనకి ఇస్తాడు. అనేక మందిని కాపాడిన వాళ్ళకు ఎవరన్నా ఒకరు ఇద్దరు పేర్లు చెప్పండి బైబిల్లో. మోషే, దావీదు, అవును, గొలియాతు నుండి ఇశ్రాయేలీలందరినీ కాపాడినారు. ఇంకా ఆదికాండంలో ఎవరు లేరా? యోసేపు, వెరీ గుడ్. యోసేపు భోజనం పెట్టి చాలా మందిని కాపాడినాడు. ఇంకా ఏలియా ఆంటీ చెప్పండి, పర్లేదు. యెహోషువ, రాహాబు, యాయేలు అనే ఒక స్త్రీ కూడా సిస్సెరాని చంపేస్తుంది. అంత పెద్ద సైన్యాధిపతిని చిట్కలో చంపేస్తుంది. అంటే అంత ఆలోచన శక్తి ఎవరిచ్చినారు ఆమెకి అంటే దేవుడిచ్చినాడు. అట్లనే మనము మన ప్రాంతంలో, మన కుటుంబంలో, మన సంఘంలోకి వస్తున్న అపవాది యొక్క సమూహాలని నాశనం చేసే ధైర్యము, శక్తి ఎవరిస్తారు మనకి? దేవుడిస్తాడు. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు. మనం కూడా వండర్, మన పేరు కూడా వండర్ఫుల్. మనం కూడా అలాంటి కార్యాలు చేస్తాము. మరి చాలా వరకు ఇక్కడికి వచ్చి వండర్ఫుల్ అని చెప్తాము, ఇంటికి పోయి నాదొక దరిద్రపు బ్రతుకు అంటాం. మనం అంటాం కదా. అంటే ఎందుకంటే జరిగేవి అట్లా కనిపించేలాగా చేస్తాడు సాతానుడు. కానీ జరిగే వాటి మీద ఎప్పుడు దృష్టి పెట్టొద్దు. తీసుకెళ్ళి నడిపించే నాయకుడి మీద దృష్టి పెట్టాలి. మనం జరిగే వాటి మీద దృష్టి పెడితే అక్కడే ఆగిపోతాం. ఎక్కడంటే అక్కడే. ఎక్కడంటే పొయ్యి దగ్గరనో, మంచం దగ్గరనో, ఇంటి గేటు దగ్గరనో ఆగిపోతాం. కానీ మరి ఆశ్చర్యకరుడు నాకున్నాడు అని చెప్తే మరి ఒక ఆంటీ ఉంటుంది, ఆమె పేరు నిర్మల, రిటైర్డ్ నర్సు. ఆమె పుట్టినప్పటి నుండి పోలియో అనమాట. చెయ్యి కాలు వంకరగా ఉంటాయి అన్నమాట. ఆమె సరిగ్గా నిలబడలేదు. ఎందుకంటే ఒక భాగం అంతా సన్నగా ఉంటుంది, ఈ భాగం అంతా మామూలుగా ఉంటుంది. ఈ బరువు ఇటు పడితే అసలు ఆమె పడిపోవాలి.
అలాంటి ఆమె ఒకరోజు ఒక దగ్గర మేము మరి ప్రేయర్ ఉపవాస ప్రార్థన కోసం ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడినాడు. ఈరోజు మరి ఎవరు వాక్యం చెప్పాలి అంటే నిర్మల ఆంటీ చెప్పాలి అని నేను చెప్పిన అనమాట. అయితే ఆమె అంటుంది, నాకు ఈరోజు ఎన్నిసార్లు వెళ్ళొచ్చినానో నీకు తెలుసా, ఒకటే అవుతున్నాయి, అందుకనే నేను అసలు లేవద్దు రావద్దు అనుకున్నా ఈరోజు. కానీ దేవుడు నీ చేత నా పేరు చెప్పించినాడని తెలియగానే నాకు హుషారు వచ్చేసిందమ్మా. అమ్మో, దేవుడు నా పేరు చెప్పినాడంటే నేను వెళ్ళి వాక్యం చెప్పాలి అని చెప్పి ఈరోజు నేను మరి అట్లానే వచ్చేసిన అన్నది. అప్పుడు నాకు చాలా సంతోషమైంది. ఎందుకంటే మనకున్న బలహీనతల వైపు చూసి, మనకున్న ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఏ విషయంలో మనం బలహీనులమైన, ఒకసారి ఒక ఆమెకంట VBSలో వాక్యం చెప్పమని స్టోరీ ఇచ్చిరంట. కొన్ని మందిరాల్లో ఎట్లా అంటే సండే స్కూల్ టీచర్స్ కాదు, మామూలుగా ఆత్మీయంగా ఎదిగి కొంచెం చదువు ఉన్న వాళ్ళకి మరి VBSలో రోజు 10 రోజులు VBS అయితే 5 రోజులు VBS అయితే ఒక్కొక్క పూట ఒక్కొక్క సిస్టర్ వాక్యం చెప్పాలి. వాళ్ళకి మెటీరియల్ ఇస్తారు, వాళ్ళు చదువుకొని చెప్పాలి. అయితే ఒక ఆ సిస్టర్కి ముందే అంటే ఒక 2 వారాలు మరి బాగా చదువుకోవాలి కదా, కంఠత వాక్యం నేర్పియాలి కదా, అందుకని ముందే ఇచ్చినారంట. ఇస్తే ఆమె ఏం చేసింది, కూర్చొని చదువుతా ఉంటే వీడు వచ్చిండంట. ఎవరు? దొంగ సాతాను వచ్చి, నిన్ననే కదా మీ ఆయనని పనికిమాలినోడా అని తిట్టినావు, నీ పిల్లలు చూస్తే రోడ్ల మీద ఎక్కడ చూసినా వాళ్ళే కనపడతారు, నీకు కోపమేమో ఆగదు, ఏ మాట పడితే ఆ మాట మాట్లాడుతావు, చర్చిలో ఆమెను చూస్తే అసలు ఓర్వలేవు. ఇట్లా సాతాను వచ్చి ఆమె బలహీనతలన్నీ ఆమెకు చెప్తుంటే ఆమె నిజంగా కృంగిపోయిందంట. కృంగిపోయి ఏం చేసిందంటే, ఈ బైబిల్ అర్థం కాదు, ఈ సండే స్కూల్ పాటలు అసలే నాకు అర్థం కాదు, ఈ పాఠము నేను అస్సలు చెప్పను, నా ఇంట్లోనే ఇన్ని ఉన్నాయి, నేను వాక్యం చెప్తానా అని చెప్పి మరి క్లోజ్ చేసిన ఆమె ఫోన్ చేసి చెప్పాలి కదా, వేరే వాళ్ళని పిలిపించండి, వాళ్ళకి ఇచ్చేస్తా ఈ బుక్, నా వల్ల కావట్లేదని చెప్పాలి కదా. చెప్తే మరి అమ్మ అట్లా అనొద్దు, నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు సాయం చేస్తాడు, ఏదో ఒకటి చెప్పడమో లేకపోతే వేరే వాళ్ళకి ఇవ్వడమో చేస్తాం. ఆమె చెప్పలేదు. ఇంకా మైక్ తీసుకొని పాస్టర్ గారు పిలుస్తూ ఉన్నాడు, పలాని సిస్టర్ వచ్చి ఇప్పుడు పలాని క్లాస్ వాళ్ళకి లెసన్ చెప్పుద్ది అంటే అసలు ఆమె రావట్లేదు. ఏందమ్మా అని ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదంట. వీళ్ళకి బాగా విసుగు పుట్టిపోయి ఎవరో ఒకరు మరి బాగా ఆల్రెడీ ఆ VBS లెసన్ తెలిసిన వాళ్ళకి ఇస్తే తీసుకొని వాళ్ళు చెప్పినారు. తర్వాత పోయి ఆమెను ఆరాధిస్తే ఆమె చెప్పిన లిస్టు నేను ముందు చెప్పినాం కదా, ఇవన్నీ ఆమెకు ఎవరు చెప్పారు? సాతాను వచ్చి చెప్పినాడు. అయితే ఆ వ్యక్తి ఏమన్నాడంటే, ఆ VBS టీచరు, దయచేసి ఎవ్వరూ కుటుంబాలు పరిపూర్ణమైనవి కావు, ఎవ్వరూ పరిపూర్ణులం కాదు, మనం చేసే ప్రయత్నం, మనం చేసే ప్రార్థన మనం చెయ్యాలి. వాళ్ళు మారే సమయం వచ్చినప్పుడు ఒక్కొక్కరిని దేవుడు అందరినీ సండే స్కూల్లోనే రక్షించబడిన వాళ్ళు ఉన్నారా? ఇక్కడ అందరు సండే స్కూల్లో రక్షించబడ్డారా? కాదు కదా. ఎవరిని దర్శించే సమయం వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినారు దేవుడి మందిరానికి. కాబట్టి నువ్వు వెలిచూపు వలన కాక విశ్వాసంతో నడుచుకోవాలి. వీళ్ళందరి గురించి నువ్వు ఆలోచించొద్దు, నువ్వు నా పని చేయి, వాళ్ళ సంగతి నేను చేస్తాను, నా రాజ్యంలో నా నీతిని మొదట వెతుకు. అప్పుడు అవన్నీ ఇంట్లో ఉన్న సామాన్లు, ఇంట్లో పిల్లలు, మన చుట్టాలు, మన మనసుకి ప్రియమైన వాళ్ళు, వీళ్ళందరి సంగతి ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు, తప్పకుండా చూస్తాడు. అంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయొద్దని కాదు, చేయండి, కానీ వాళ్ళని బట్టి ఆగిపోవద్దు. వాళ్ళని బట్టి దేవుని మందిరానికి రావడం ఆపొద్దు, వాక్యం చదవడం ఆపొద్దు, ప్రార్థన చేసుకోవటం ఆపొద్దు, వాళ్ళని బట్టి దేవుడు పనులు చేయటం ఆపొద్దు. వాళ్ళు ఏదో ఒక డైలాగ్ చెప్పినారు కదా, అందుకనే నా ఫ్యామిలీని నేను ముందు రక్షించుకున్నాక అప్పుడు వాళ్ళని మందిరంలో చెప్తా. ఇట్లాంటివన్నీ మన సొంత ఆలోచనలు, ఇవన్నీ మనకు కాదు. దేవుడు ఎవరిని పిలిస్తే వాళ్ళు రావాలి. ఇప్పుడు భక్సింగ్ గారి కుటుంబం ఉంది, ఆయన ఒక్కడిని పిలిచినాడు, ఎవరన్నా కుటుంబ సభ్యులు వచ్చినారా? మరి ఇప్పుడు అట్లా అనుకుంటే మరి భక్సింగ్ గారు కూడా అనొచ్చు కదా, నా కుటుంబాన్ని అంతా రక్షించినాక నేను వస్తా అంటే ఈరోజు మనం అందరం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు ఏమో. ఎందుకంటే దేవుడు ఆ దైవజనుని యొక్క ప్రార్థనల ఆశీర్వాదం నుండి మన సంఘాలను దేవుడు
బలపరుస్తూ వచ్చినాడు. కాబట్టి ఎవ్వరం కూడా కుటుంబం అంటే పట్టించుకోవద్దని కాదు, ప్రార్థన చేయొద్దని కాదు, వాళ్ళ గురించి ఇది ఉండొద్దు. తర్వాత భక్సింగ్ గారు వాళ్ళ కుటుంబం రక్షణ పొంది బాప్తిస్మాలు ఆయన చేతుల మీదగానే ఆయన తల్లిదండ్రులు ఎందుకు? ఆయన ముందు విధేయత చూపించినాడు కాబట్టి. అట్లానే ముందు మనము విధేయత చూపిస్తే ఆశ్చర్యకరుడైన దేవుడు తప్పకుండా మన కుటుంబాల్లో కార్యాలు జరిగిస్తాడు. ఏది ఏమవుతున్నా ఒక సహోదరి ఉందంట, చైనా దేశానికి వెళ్ళి నువ్వు సువార్త చెప్పాలి అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడంట. మా అమ్మ నాన్న రక్షించబడితే నేను వెళ్ళి సువార్త చెప్తా, ఇక్కడే లేదు, మరి కూట్లోనే ఏరలేకపోతున్నా, ఎట్లా ఏరాలి అని అన్నదంట ఆమె దేవుడితో. అంటే అయ్యా, మా అమ్మ నాన్ననే నేను ఇంతవరకు నీ దగ్గర తీసుకురాలేదు, చైనా దేశం అంటున్నావే, దేశాన్ని మార్చే అంతటి దాన్నా నేను అంటే 10 సంవత్సరాలు ఆమెకి దేవుడికి మధ్య ఘర్షణ జరుగుతూనే ఉంది. చూడండి, 10 రోజులు కాదు, 10 నెలలు కాదు, 10 సంవత్సరాలు ఆమె లేట్ చేసి వాళ్ళ అమ్మ నాన్నకి మీకు వందనాలు, మీరు చచ్చి నరకానికి వెళ్తారో పరలోకానికే వస్తారో నాకు ఇంకా అనవసరం, మిమ్మల్ని నేను మార్చలేకపోతున్నా, ఎన్ని ప్రార్థనలు చేసినా ఎంత చేసినా మీరు ఇంతే ఉండండి, ఏమన్నా చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ అమ్మ నాన్న ఉత్తరం రాసినారమ్మా, మేము రక్షించబడ్డాము, బాప్తీసం కూడా తీసుకున్నాము అని చెప్పి ఉత్తరం రాసిందని. అట్లానే నేను దేవుడి దగ్గరికి ఎంత కాలంగా వెళ్తున్నా కూడా దేవుడు ఇంకా ఈ కార్యం చేయట్లేడు, ఆ కార్యం చేయట్లేడు అంటే ఆయన చెయ్యట్లేడు కాదమ్మా, నువ్వేం చెయ్యట్లేవో అది ఆలోచించు. నిన్ను ఏం చెయ్యమంటున్నాడు? ఇందాక పాస్టర్ గారు చెప్పినారు కదా, ఏమని? విశ్వాసం అంటే మన అవసరాలు తీర్చడానికి దేవుణ్ణి గట్టిగా పట్టుబట్టడం కాదు, ఆయన అవసరం ఏంటో తెలుసుకొని చేయడానికి దేవుణ్ణి పట్టుదలతో వెంబడించడం అని. కాబట్టి ఎప్పుడన్నా ఇట్లా ప్రార్థన చేసినారా? యేసయ్యా, నీ మనసులో ఏం బాధ ఉంది, నీకేం కష్టం ఉంది? మనం ఎట్లా కోరుకుంటామంటే, యేసయ్య నా దగ్గరకు వచ్చి నా మీద చెయ్యేసి, అమ్మా తల్లి నీకేం బాధ ఉంది, నీకేం కష్టం ఉంది, నీకేం ఆశలు ఉన్నాయి, నీకేం కావాలి నేను ఇస్తా, నీకు నేనున్నా, ఎప్పుడు ఇదే కోరుకుంటాం. కానీ ఎప్పుడన్నా మీరు ఈ మాట అన్నారా? యేసయ్యా నీకేం కావాలి, నీ మనసులో ఏం బాధ ఉంది, నీకు నేనున్నా అన్నారా? ఇప్పుడు అనండి అందరూ, యేసయ్యా నీకు నేనున్నా, నీకేం కావాలి, నీకు నేనున్నా. ఎంత సంతోషం అవుతుంది చెప్పండి యేసయ్యకి కదా. చాలా సంతోషం అవుతుంది. కొంతమంది పిల్లల్ని నేను గమనిస్తాను, నాకు పిల్లలంటే మరి బాగా చాలా ఇష్టము, వాళ్ళని గమనిస్తా కదా. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మమ్మీ మోకరించి ప్రార్థన చేసి పక్కన వాళ్ళకి ప్రైజ్ లార్డ్ చెప్పే లోపు చర్చ్ అయిపోగానే వాళ్ళ అమ్మ హ్యాండ్ బ్యాగ్ సర్దుతారు. ఆమె చెప్పులు వేరే ఆంటీ వేసుకుంటుందేమని భయానికి అవి పట్టుకొని అక్కడనే నిలబడతారు. చాలామంది పిల్లల్ని చూస్తాం, మగ పిల్లలైనా ఆడపిల్లలైనా వాళ్ళ మమ్మీ చెప్పులు పట్టుకొని నిలబడతారు. ఎందుకంటే మా అమ్మకి నేనున్నా అని చెప్పి వాళ్ళు ఒక ధైర్యం అన్నమాట చూపిస్తారు. దేవుని స్వభావం చిన్నపిల్లలు భలే చేస్తుంటారు. అవి చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈసారి ఎప్పుడన్నా చిన్నపిల్లల్ని ఎవరన్నా మదర్ ఎత్తుకుంటే మీరు గమనించండి, వాళ్ళ అమ్మ పక్కన ఎవరన్నా ఆంటీతో మాట్లాడుతుంటే ఇట్లా తిప్పుతారు ఆమె తల వాళ్ళ వైపు, ఇట్లా తిప్పుతుంటారు. అరే తలకాయ ఎందుకు తిప్పుతున్నారు అనుకుంటారు కదా. అంటే నా మీద కంటే వాళ్ళ మీద నువ్వు ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టొద్దు, అదంట వాళ్ళ ఆశ. అట్లనే యేసయ్యను కూడా మనం అట్లా మన వైపు తిప్పుకుంటా ఉండాలి. అయ్యా నా వైపు చూడయ్యా అన్నట్టుగా చిన్నపిల్లల్లాగా మనం కూడా అలాంటి మనసున్న వాళ్ళదే పరలోక రాజ్యం. అయితే మరి ఇంకా యోబు గ్రంథం 42:3 చదువుకుందాం. యోబు గ్రంథం, జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయు వీడెవడు, అలాగున వివేచన లేని వాడనైన నేను ఏమీ నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడి తిని నేను మాట్లాడగోరుచున్నాను.
దయచేసి నా మాట ఆలకింపుము. ఇంకా చాలు. నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి నేను మాట్లాడుచున్నాను. అంటే ఇక్కడ నేను కూడా చేస్తుంది అదే. నా బుద్ధికి మించిన సంగతులు అంటే అవి నేను మాట్లాడేది కాదు, కానీ దేవుడు మన చేత మాట్లాడిపిస్తాడు. ఇక్కడ తెలుగు బైబిల్లో నా బుద్ధికి మించిన సంగతులు అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో ఐ హ్యావ్ స్పోకెన్ వండర్స్ అని ఉంది. వండర్ఫుల్ థింగ్స్ అంటే ఆశ్చర్యమైన విషయాలు నేను మాట్లాడినాను. కొన్నిసార్లు చూడండి, మీరు మాట్లాడే ఒక మాట ఒక ప్రాణాన్ని కాపాడుతుంది. చిన్న మాట ఒక ప్రాణాన్ని కాపాడుతుంది, ఒక ధైర్యాన్ని ఇస్తుంది ఒక వ్యక్తికి, ఎవరికో ఒకరికి. చిన్న మాటే, ఫోన్ చేసి అమ్మ నీకు ఆరోగ్యం బాగాలేదంట, ప్రార్థన చేసిన ధైర్యంగా ఉండు, నువ్వేమీ చింతపడొద్దు అంటే మేబీ ఆ రోజు ఆమె ఏం చేయాలనుకుంటుందో మనకి తెలియదు. నేను ఒకసారి VBSకి పిలవడానికని పత్రిక తీసుకొని ఒక ఇంటికి వెళ్ళిన. ఏం పిలవడానికి? VBS అంటే చిన్న పిల్లలకి ఎండాకాలం జరుగుద్ది కదా, ఆ కార్యక్రమానికి పిలవడానికి వెళ్ళి ఆ ఆంటీ ఏవేవో చెప్తుంటే మరి వెళ్ళినప్పుడు వినాలి కదా. అప్పుడు సాయంత్రం పూట 6 దాటింది. వెళ్ళి ఆమెతో మాట్లాడినప్పుడు ఏం జరిగిందంటే ఆమె అన్నీ విన్నది. ఆమెకు మనవడులు ఉన్నారనమాట. ఆ బాబు వాళ్ళని పంపించండి అమ్మా VBSకి అని చెప్పి మాట్లాడిన, పత్రిక వచ్చేసిన. ఆమె కొంచెం ఏదో బాధగా చెప్పాలి అనుకుంది కానీ చెప్పలేదు, ఎందుకంటే నేను చాలా హడావుడిగా మాట్లాడుతున్నా. ఇంకా చాలామందికి పంచాలి కదా ఇంటింటికి వెళ్ళి VBS రమ్మని. అయితే ఇంకా అప్పటికి ఆమె అన్నదిగా, అమ్మ శైని ఒక ప్రార్థన చేసి వెళ్ళమ్మా అంటే సరే అని చెప్పి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆమె మనసుకి ఏదైతే బాధ ఉందో, ఏదైతే ఉపశమనం కావాలో ఆ మాటలు ఆయన మాట్లాడినాడంట. నాకు కూడా గుర్తులేదు. ఇప్పుడు 10 ఇళ్లల్లో 10 ప్రార్థనలు ఏం గుర్తుంటే మనకేం గుర్తుండవు కదా. మనం ప్రార్థన చేయమంటే చేసిన, మామూలుగా వచ్చేసిన. అయితే ఆమె 2 సంవత్సరాల తర్వాత ఒకరోజు మా గేట్ ముందు నిలబడి ఏమని చెప్తుందంటే, అమ్మ నువ్వు ఒకరోజు VBSకి పత్రిక ఇవ్వడానికి మా మనవడి కోసం వచ్చినప్పుడు నేను బజ్జీలు కొనుక్కొచ్చుకున్నా, నాకు చాలా ఇష్టం బజ్జీలు అంటే. అవును బజ్జీలు ఇష్టం, అయితే నాకేం పెట్టలేదు కదా, నేను వెళ్తే నాకు పెట్టలేదు కదా, ఎందుకు చెప్తుంది మా బజ్జీల గురించి అనుకున్నా. అంటే ఆమె ఏం చెప్పిందంటే, అంటే ఊరికేనే అన్నాండి, ఆమె ఎలుకల మందు బజ్జీలలో పెట్టుకుందంట. పెట్టుకొని ఇంకా కాసేపు అయితే తిని చచ్చిపోవాలి అనుకుంటుందంట. ఆ సమయంలో నేను వెళ్ళిన పని మాత్రం చాలా చిన్న పని, VBSకి పిల్లల్ని పంపించమని. ఆ సమయంలో దేవుడు మరి నా ద్వారా ఏం మాట్లాడాడో నాకేం గుర్తులేదు, కానీ ఆమె మాట చెప్పింది, అమ్మ అవి నేను పడేసినానమ్మా. దేవుడు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, నువ్వు సొంతంగా మాట్లాడలేదు కానీ నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కొన్ని వాక్యాల ద్వారా దేవుడు నన్ను హత్తుకున్నాడు. ఇంకా నేను వద్దు అనుకున్నా, లేతే ఆ రోజే నా డేట్ అనేది ఆగిపోయేదమ్మా అని చెప్పింది. అప్పుడు నాకు చాలా సంతోషం. ఇక్కడ యోబు కూడా అంటున్నాడు, నా బుద్ధికి మించిన ఆశ్చర్యమైన సంగతులు నేను మాట్లాడినా. ఇంగ్లీష్ బైబిల్లో ఆశ్చర్యం అనే మాట ఉంది కాబట్టి నా బుద్ధికి మించిన, కాబట్టి మనం వండర్ఫుల్ అయినప్పుడు తప్పకుండా మన ద్వారా దేవుడు వండర్ఫుల్ థింగ్స్ని జరిగిస్తాడు. నమ్మాలి, ప్రతి ఒక్కరు నమ్మాలి. ఎవరో స్టేజ్ మీద నిలబడినంత మాత్రాన నేను దేవుడికి మీకంటే గొప్ప ఏం కాదు. ఎవరెవరు ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తారో మీరంతా ఆయనకి గొప్ప. కాబట్టి ఇక్కడ నిల్చొని చెప్పేదే గొప్ప కాదు, కానీ మీ జీవితాల్లో మీ కుటుంబానికి కానీ మీ చుట్టుపక్కల వాళ్ళకి మీ స్నేహితులకి మీరు ఒక ఆశ్చర్యంగా ఉండాలని ఆశతోటే దేవుడు ఈ మాటలు ఈ దినము మన మధ్యలోకి తీసుకొని వచ్చినాడు. ఇంకా చివరిగా ఒక్క మాట చూసుకుందాం. 2 Chronicles 2వ దినవృత్తాంతాలు 2వ అధ్యాయం 9వ వచనం. 2వ దినవృత్తాంతాలు 2వ అధ్యాయం 9వ వచనం. కాగా లెబానోను నుండి సరళ మ్రాణులను, దేవదారు మ్రాణులను, చందనపు మ్రాణులను నాకు పంపుము. నేను కట్టింపబో మందిరము గొప్పదిగాను ఆశ్చర్యమైనదిగాను ఉండును గనుక
ఇంకా చాలా సిస్టర్, చాలక్క. నాకు మానులు విస్తారంగా సిద్ధపరచుటకు. అయితే ఈయన కట్టబోయే మందిరం ఎట్లుండాలంటే గొప్పదిగాను ఆశ్చర్యమైనదిగా ఉండాలంట. అంటే మనం కడుతున్నది చిన్న సండే స్కూల్ పరిచర్య అయినా, లేకపోతే ఒక చిన్న ఇంటి చుట్టూ వాళ్ళకి చెప్తున్న వాక్యమైనా, మన పిల్లలకి చెప్తున్న వాక్యమైనా, అది మనం చేసే చిన్న ప్రార్థన అయినా, అది ఎట్లుండాలి అంటే ఆశ్చర్యకరంగా ఉండాలి. ఇప్పటి నుండి మనం అట్లా కోరుకోవాలి. దేవా, నేను ఒక మాట ఇప్పుడు మనల్ని చూస్తే మొదటగా దావీదు ఏమన్నాడంటే, నువ్వు నన్ను కలగజేసిన విధానం చూడగన భయమును ఆశ్చర్యము. ఇక నుండి మనం ఏం ప్రార్థన చేసుకోవాలి అంటే, దేవా, నన్ను చూసిన వాళ్ళందరికీ ఏం కలగాలి? భయం కలగాలి. ఫస్ట్ వీళ్ళ జోలికి వెళ్తే ఆయన ఊరుకోడు, ఆమె నమ్ముకున్న దేవుడు ఊరుకోడు, ఆమె రూపాయి నేను ఒక్క ఎక్కువ తీసుకున్నా దేవుడు ఊరుకోడు, ఆమెకి నేను అన్యాయం చేసే వాళ్ళ దేవుడు ఊరుకోడు అనే భయము మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఆయన కలిగిస్తాడు. ఇంకోటి, మన జీవితం అందరి జీవితాల్లాగా కాకుండా ప్రత్యేకంగా ఆశ్చర్యకరంగా ఉండేలాగా దేవుడు దీవిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఎంత అలసిపోయినా కూడా చాలా చక్కగా విన్నారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలోనికి మరి శైలిని ఆహ్వానించినప్పుడు ప్రార్థనకు జవాబుగా తను కూడా నిజంగా ఎంతో అనారోగ్యంతో ఉంది. ఆమెకు కుక్క గర్షి చాలా సఫర్ అయింది. 31 కంటే ముందే 28 రోజునంట. కానీ ఆయన ఎవరికేం చెప్పలేదు. ఎందుకంటే సేవకు మొదటిగా ఆమె ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే దేవుడు తన ఆశను తీర్చిండు, మన మధ్యలోనికి తీసుకొని వచ్చిండు. నిజంగానే దేవుడు ఎంతో ఆశ్చర్యకరుడు. మన జీవితంలో ఎన్నో ఆశ్చర్యాలు, అద్భుతాలు చేశాడు కదా. మన వైపు మనం చూసుకుంటే ఎంతో నీరసిల్లిపోయినాం. గడిచిన 3 నెలలు నేను కూడా ఎంతో సఫర్ అయినా. అందరు ప్రార్థన చేసిండ్రు, మంచిగా నడవగలుగుతూ ఉన్నాను. తను కూడా ప్రార్థన చేసింది. మన దేవుడు ఆశ్చర్యకరుడు. మనకు వచ్చే నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటి నుంచి తప్పించువాడు యెహోవా. ఆయన పిల్లలకే వస్తాయి కష్టాలు, నష్టాలు, వ్యాధి బాధలు. ఎందుకంటే మన విశ్వాసానికి ఒక పరీక్ష. మన జీవిత యాత్రలో మనకు యుద్ధము. అవును, మనకి సంవత్సరం కూడా అంశము యుద్ధము యెహోవాదే. అవును, సాతానుడు మనతో యుద్ధం చేస్తూ ఉంటాడు, కానీ దేవుడే మనకు విజయాన్ని ఇచ్చేవాడు. ఇశ్రాయేలు యుద్ధానికి వెళ్తూ ఉన్నప్పుడు వెనక శత్రు సమూహం, ముందు ఎర్ర సముద్రము. కానీ అయినా దేవుడు యుద్ధం చేసి శత్రువులను ముంచివేశాడు. మనల్ని కూడా ముందుకు నడిపిస్తాడు. అట్లనే బిడ్డను వాడుకొని దేవుడు నిజంగా మన జీవిత యాత్ర ఎట్లా కొనసాగుతుందో, దేవుడు ఎట్లా అద్భుతాలు, ఆశ్చర్యాలు చేస్తాడో తను ఇంతవరకు మరి దేవుడు వాడుకున్నందుకు దేవుడికి వందనాలు. సరే, మనం కాసేపు ప్రార్థనలో మీలకు వచ్చి ప్రార్థన చేస్తుంది. తర్వాత మనందరం ప్రేయర్లో కట్టుకుందాం. తలలోంచి మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పనులకు తండ్రి, జీవగల దేవ, క్రీస్తు రాజా మీకు వందనాలు. లోకరక్షకుడా మీకు స్తోత్రాలు, కృతజ్ఞత వందనాలు. దైవమా నీకు స్తోత్రాలు, దయగల తండ్రి నీకు వందనాలు. యేసు ప్రభా లోకరక్షకుడా నీకు స్తోత్రాలు. గొప్ప దేవుడా నీకు వందనాలు. నాయన, ఎవరి వారం ఎక్కడి వారమో క్రీస్తు రక్తాన్ని బట్టి నీ బిడ్డలుగా తీర్చిదిద్దినందుకు వందనాలు. జగత్ పునాలు వేయబడక ముందే తల్లి గర్భాలు రూపుదిద్దకం నుండి నేను ఏర్పరచుకొని ఉన్నానని యెషయా 43లో సెలవిస్తున్నావు నాయన. నేను కూడా ఒకప్పుడు లోకాన్ని ప్రభా, చీకటిని, అంధకారాన్ని ప్రభా ఆస్వాదించినాను ప్రభా. మరి తండ్రి నాయన, గొప్ప ఉద్యోగం చేయాలి, గొప్ప బిల్డింగులు కట్టాలి, అన్నదమ్ముల అక్కజలను మంచిగా చదివించాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలని సెలవు మరి ఎంతో కోరుకున్నాను ప్రభా. మరి తండ్రి నాయన, లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమని సెలవిస్తున్నావు తండ్రి నాయన. మరి ప్రభా, ఏ రోజు కూడా నీ సేవ చేస్తానని అనుకోలేదు నాయన.
ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఎంతో ఆశించినాను. ప్రియప్రభ అయినప్పటికీ నీ ప్రభ మరి తండ్రి నా మనసు మార్చినావు. నన్ను వెదకని వారికి దొరికి నా యుద్ధ విచారణ చిన్న దర్శనంకు రానిచ్చి తినేసి 65:1 సెలవిస్తున్నావు. ప్రభా మన ఆయన వెదకని వారికి దొరికే దేవుడిగా ఉన్నందుకు వందనాలు. ప్రభా మరి తండ్రి నాయన కొంతమంది ప్రభా తింటున్నారు, తాగుతున్నారు, కాళ్ళల్లో తిరుగుతున్నారు, ప్రభా విమానాల్లో ప్రయాణం చేస్తున్నారు. ప్రభా ఇంకా ఈ స్థాయిలో ఉన్నామని ఎంతో ఆలోచించినాను. దైవమ్మా నీకు స్తోత్రాలు. నేను అనుకున్నదాన్ని బట్టి మట్టివని గ్రహింపించినవు తండ్రి. నువ్వు ఆశ్చర్యకరుడు, నిజంగా ఆలోచనకర్తమైన దేవుడు ప్రభా. అద్భుతమైన స్వామిని కొందరు తమ దేవుని వారి బలము కలిగి గొప్ప కార్యం దానిలో 11:32 సెలవిస్తున్నావు. గొప్ప కార్యాలు చేసే దేవుడు నాయన ప్రభా. మరి తండ్రి నాయన మరి జగత్ పునాది వేపు తల్లి రూపుదిద్దక ముందు ఏర్పరచుకున్న దేవుడవు తండ్రి నాయన. మమ్మను ప్రభా మరి తండ్రి నాయన తల్లి గర్భుల ముగ్గుని ఎన్నుకుని ఏర్పాటు చేసుకొని సేవ చేస్తున్న స్వామిని వందనాలు. చెల్లను కూడా ప్రభా మరణం నుండి కాపాడిన దేవుడు, మా పక్షాన పూర్ణ రక్షణ కలగచే దేవుడు అయినాడు. మరణం తప్పించిన ప్రభైన హోషమని 68వ కీర్తన 20 సెలవిస్తున్న స్వామిని కోట్ల కొలది వందనాలు. ఈ లోకంలో పరవాసనం పరదేశం ప్రయాణికులమైంచిన మా యాత్రలో మీరున్నందుకు వందనాలు ప్రభా. ఇంకెంతో మంది కాలగర్భంలో కలిసిపోయించినారు. మమ్మల్ని అయితే నువ్వు జ్ఞాపకం చేసుకుని ఎత్తిపడుతున్నందుకు వందనాలు ప్రభా. మరి తండ్రి నేనే వినలేని స్తోత్రాలు తెలియజేస్తున్నాం. దైవమా నీ కొందనాలు దయగల తండ్రి నీకు స్తోత్రాలు. అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవాలోక రక్షకుడు మీ కోట్ల కొలది వందనాలు. ఇక్కడ చేరొచ్చిన బిడ్డలు కూడా ఎంతోమంది మరణం నుండి కాపాడిన, రోగాల నుండి వ్యాధుల నుండి స్వస్థపరిచి లేవనెత్తినావు ప్రభా. మరి తండ్రి నాయన నాకు కూడా కాలు బకెట్ గుచ్చుకొని ప్రభా ఎంతో బాధపడించినాను. 28వ తారీఖు డిసెంబర్లో ప్రభా. మరి తండ్రి నాయన నాకు ఎంతగా మాత్రం కూడా ప్రభా నేను మరి పడిపోలేదు స్వామి నాయన. నువ్వెంతగానో కాపాడినా. వెంటనే వాక్యం చదువుకున్నప్పుడు నేను స్వస్థపరిచి యోహోవాన్ని నేనని వాగ్దానం చేసిన 30 కీర్తన 3 ప్రభా మాట లేవనెత్తినావు. సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చినావు నాయన. షుగర్ ఉంది, గ్యాంగ్రీన్ ఫామ్ అవుతుందని చాలామంది భయపెట్టినారు. అయినా నా దేవుడు గొప్పవాడు, ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, మంచి కార్యం నెరవేర్చే దేవుడుగా నా మధ్య ఉన్నాడు. నేను నమ్మనని చెప్పినప్పుడు ప్రభా నీకెంత ధైర్యమో అని అన్నారు ప్రభా. మరి తండ్రి లోకరీతిగా చూస్తే వట్టివారం మట్టి మనుషులం అయినప్పటికీ నీ ప్రభా దీర్ఘాయుష్టి దీవిస్తున్న దేవుడా నీ కోట్ల కొలది వందనాలు. అదే రీతిగా శైనికి కూడా మరి ప్రభా కుక్క కూడా కలిసింటుంది అయినా మరి ప్రభా ఆ బిడ్డని కూడా మీరు ఎంతగానో తండ్రి లేవనెత్తిని కాపాడినందుకు వందనాలు. ఇచ్చిన స్థైర్యాలను బట్టి వందనాలు. మంచి ఆరోగ్యం ఆవుషని బట్టి వందనాలు. అద్భుతమైన స్వామి నీకు స్తోత్రాలు దేవా. నీకే వందనాలు చెల్లిస్తున్న. ఎన్నో సేవలో ఎన్నో శ్రమలు దుఃఖాలు వేదనలు వచ్చినప్పటికీ నీ ప్రభా మంచి విడిపోనట్లుగా మబ్బు తొలగిపోనట్లుగా మా సమస్యలు తీర్చే దేవుడు ఈ లోకంలో ఉన్నందుకు వందనాలు. 44:22 నెరవేరుస్తున్నందుకు వందనాలు. నీ పనుల భారం మీద ఆయన నిన్ను ఆదుకుని నీ కీర్తన 55:22 సెలవు ఇచ్చినావు నాయన. నీ వాక్యానుసారంగా మా ధైర్యపరుస్తూ కొడుకు కోడల ద్వారా కూడా ఎన్నో ఆశ్చర్యాలు కలగజేస్తున్న దేవుడా వందనాలు. వచ్చే సమస్యలన్నీ కూడా పారగొడుతున్న స్వామి నీ కోట్ల కొలది వందనాలు. కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ చేరువచ్చిన ప్రతి ఒక్కరి జ్ఞాపకం చేసుకు ఎవరు రకాల వసతులు ఉన్నారు, ఇబ్బందులో ఉన్నారో మీరే ఓదార్చండి, ధైర్యపరచండి, ఆదరించండి, ఆదుకునండి. నీ వాక్యం రెండంచెలగలగాల ఖడ్గం చెప్పు వారిని వినువారిని నరుకును అంటున్నావు. జీవాత్మ మూలను విభజింపజేయనంత శక్తివంతమైనదని బరులు సెలవిస్తున్నావు స్వామి. నీ కొందనాలు తెలియజేస్తూ ప్రభా ఇంతవరకు జరిగించబడిన వాక్యం నీరు కట్టిపల్లి బిడ్డలలో లోతైన కృపాకార్యం జరిగించండి. ఇంకెవరికి రక్షణ మానవలసి లేదా కలగచ్చేసి మాయం పొందుకోమని ప్రభా బంధువులు, ఇందులు, స్నేహితులను, తోబుట్లను అందరినీ మీ హస్తగతం చేస్తూ వచ్చిన చేరొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించి దయచూపమని. కుటుంబంలో ఒక రక్షణ పొందుతూ ఇంకొక రక్షణ పొంది భర్తకుంటే భార్యకుంటే భర్తకుంటే ప్రభా అట్టి వారిని కూడా దర్శించి దయచూపి లేవనెత్తి మాయం పొందుకోమని మమ్మల్ని మేంగా తగ్గించిన అమ్మాని హెచ్చిస్తూ మా కొరకు నా కొరకు మీ తిరణాలు తెలియజేస్తూ ముందున్నటువంటి సమయస్థగతం చేస్తూ ఇప్పుడు ఎల్లప్పుడు త్వరగా రాన్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ స్తుతించి వేడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.